ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 22వ వచనం. ఈ యొక్క వాక్య భాగంలో నిన్ను ఆకాశ నక్షత్రములతో దేవుడు పోల్చి ఉన్నాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మనం లెక్కపెట్టడం అసాధ్యం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఏమనంటే నిన్ను ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎంత ఎక్కువగా అయితే ఉంటాయో మనం ఏ విధంగా లెక్కపెట్టలేము, నీ సంతానాన్ని కూడా నేను అదే విధంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు. మరి అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా, నిన్ను నీ కుటుంబాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం అయితే మరి దేవుని ఎడల విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. విశ్వాసులకు తండ్రి అనే బిరుదును దేవుని యొద్ద నుంచి పొందుకున్నాడు. మరి ఈ దినమున నీ జీవితంలో దేవుని పట్ల నీ యొక్క విశ్వాస్యత ఎంతుంది? దేవుని పట్ల నీవు చూపించే నమ్మకము ఎంతుంది? నీవు చూపించే విశ్వాసాన్ని బట్టి మాత్రమే నీ జీవితంలో కార్యాలను నీవు చూడగలవు. నీకు విశ్వాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలున్నా, ఎన్ని ఉపవాసాలు చేసినా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడాను నీ విశ్వాసం నీలో లేకపోతే నీ జీవితంలో అది కార్యం నీవు చూడలేవు. కనుక నీ జీవితంలో ఒక అబ్రహాము వలె విశ్వాసాన్ని కలిగి ఉండు, యెహోషువ వలె ధైర్యాన్ని కలిగి ఉండు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క సమస్యను నీ జీవితంలో నుంచి దేవుడు తీసివేసి నిన్ను, నీ సంతానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె నిన్ను దీవించి విస్తరింపచేయునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు నాయన. ఇచ్చిన వాగ్దానమును మీరు 30దంతులుగా 60దంతులుగా నురంతులుగా మీరు ఫలింప చేయండి, విస్తరింప చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. మీ యందు విశ్వాసం ఉంచిన వారికి నువ్వు ఏ మేరను కొదువు చేయవు తండ్రి నాయన. విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి నిరీక్షణ బట్టి, వారి జీవితంలో నువ్వు చేయబోతున్న కార్యాలను బట్టి మీకు స్తోత్రం దేవా. అట్టి విశ్వాసం ప్రతి ఒక్కరు అబ్రహాము వలె తండ్రి అటు నమ్మకాన్ని మీ యందు కలిగి జీవించబడులుగా గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చూచువారుగా తండ్రి మీ సహాయాన్ని, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన. చేయించిన పనులలో తోడై నడిపించండి నాయన. సహాయం చేయండి నాయన. తగినటువంటి జ్ఞానాన్ని వారికి బోధించమని వేడుకుంటున్నాం నాయన. ప్రయాణం చేస్తున్న వారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రయాణాల్లో తోడై నడిపించండి. వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగిన సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించయ్యా. బలహీనలకు బలం చేకూర్చు తండ్రి నాయన. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది దినమున హాస్పిటల్స్లో రోగాలతో బాధపడుతూ నాయన మరి కృంగిపోతూ ఉన్నారో అట్టి వారికి మీ గాయపడిన హస్తంతో తాకమని వేడుకుంటున్నాం దేవా. పరీక్షల్లో విజయం చేకూర్చండి తండ్రి. ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది కృంగిపోతూ ఉంటుండగా కృంగిన వారిని లేవనెత్తి వాడవు నీవే తండ్రి. గాయము చేయి వాడవు నీవే, వాటిని మానుపు వాడవు నీవే కదా నాయన. అట్టి యొక్క ధన్యతను వారికి దయచేసి నాయన ఆ యొక్క గాయాలు వారి దగ్గర నుంచి దూరపరిచి నాయన తుడిచివేయమని వేడుకుంటున్నాం స్వామి. సహాయం చేయండి. ఈ దినమంతయు తండ్రి నాయన ఎవరెవరైతే నీవు ప్రార్థిస్తూ ఉన్నారో అత్యధికమైన మేలుతో వారు నింపి వారి జీవితాల్లో వారు అబ్రహాము వలె కార్యాలు చూచి విడులుగా
తండ్రి వారి కుటుంబము ఆకాశ నక్షత్రముల వలె విస్తరించులాగా సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.